వెల్కమ్ బ్యాక్ టు వనజ నాగండి. ఈరోజు ఈ సీతాఫలాలు తీసుకుని ఇందులో మనము లోపల ఇవన్నీను బేసం అంతా ఉంటుంది కదా, గుజ్జు ఇవన్నీ కూడా తీసి ఈ గింజలు వేరు చేసి దీన్ని 3 సంవత్సరాల పాటు మనము ప్రిజర్వ్ చేయొచ్చు, ఏ ప్రిజర్వేటివ్స్ కూడా వేయకుండానే. సో ఇది ఎలా చేసుకోవాలి ఏమి చూద్దాము. ఇప్పుడు చూడండి, చేతి గ్లౌజులు వేసుకున్నాను నేను. ఇలా ఈ లోపలిది పైన గుజ్జంతా తీసేసుకుంటున్నాను. అంటే మనం ఆ రవ లాంటి దాన్ని తీసుకోకూడదు, ఉత్త పై గుజ్జు గింజలది మాత్రం తీసుకోవాలి మనము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా తీసేసుకుంటున్నాను నేను. దీన్ని మనము ప్రిజర్వ్ చేసుకుందాము. సీతాఫలము పండు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. సో అందుకని ఇలా ప్రిజర్వ్ చేసుకుందాము. దీంట్లో మనము మిల్క్ షేక్ చేసుకోవచ్చు, నేను అది కూడా వీడియో పెట్టాను. తర్వాత ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు, అంటే నిల్వ ఉంచుకోవచ్చు 3 ఏళ్ల పాటు. ఇంకా పాయసం కూడా చేసుకోవచ్చు. ఇవి ఎలా చేసుకోవాలి ఏమి మనము ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి చూద్దాము. ఈ పండ్లన్నీ కూడా మన తోటలో పండినవండి. నేను ఇంకా వేరే వాళ్ళకంతా కూడా ఇచ్చానండి, చాలా తెచ్చాను, కొన్ని మాత్రం నేను ఉంచుకున్నాను. చూడండి ఇలాగా ఇప్పుడు చేత్తో చూసాం కదా, ఇలా స్పూన్తో కూడా ఈజీగా తీసేసుకోవచ్చు మనము. చూడండి ఇంత బాగా ఒక్కొక్క స్పూన్ లాగానే వచ్చేస్తుంది. చూడండి ఎంత తీస్తే ఒకటేసారికి తీసేసుకోవచ్చు. చెప్పే కదా, లోపల పూర్తి మనం ఇదనకుండా పైది తీసుకోవాలి. ఎక్కువ లోపలికి గోకినట్లు చేసినామంటే మనం అదంతాను రవ లాంటిది వచ్చేస్తుంది, అలా తీసుకోకూడదు. ఇలా స్పూన్తో కూడా మనము ఈజీగా దీన్ని తీసేసుకోవచ్చు. ఇదంతా ఇలా తీసేసుకుని దీన్ని ఒక్కొక్కటిగా కూడా పక్కకు తీసి దాన్ని గింజలన్నీ కూడా మనము నలిచినామంటే చేత్తో ఆ గింజలు సపరేట్ అయిపోయి మనకు పండు సపరేట్గా వచ్చేస్తుందండి. చూడండి ఇలా చేత్తో నలిచినామంటే గింజలన్నీ కూడా వచ్చేస్తుంది. దీన్ని చాలా మెడిసిన్స్లో వాటిలో కూడా వాడతారు కాబట్టి ఇలా చేసే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయండి. ఆ ఫ్యాక్టరీల్లో కూడా దీన్ని ఇలాగే లేడీస్ అందరూ కూడా చేతికి గ్లౌజులు వేసుకుని ఇలా తీస్తారండి. ఇలా స్పూన్ ఉంది కదండి, ఇలా వాటిలో కూడా ఇలా మనం ప్రెస్ చేసామంటే అది ఆ గింజలంతా కూడాను బయటకు వచ్చేస్తుందండి, ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి, చూస్తున్నారా మీరు, ఆ పైన గుజ్జంతా కూడాను సపరేట్గా అయిపోతుందండి. ఇలా నొక్కినామంటే ఈజీగా తీసేసేయచ్చు మనము. ఇలా చేత్తో మనము ఒలిచినట్టు చేసినామంటే ఆ గుజ్జు వేరే గింజలు వేరే అయిపోతుందండి. గింజలు కూడా ఎండబెట్టి పొడి చేసి కొన్ని మెడిసిన్స్కి వాడతారండి, మనము పడేసేయచ్చు అంతే. సో చూడండి ఇలా అన్నీను ఒక్కొక్కటిగా తీసి మనము చేసుకోవాల్సి వస్తుంది. ఇలా బాగా మనము గింజలు సపరేటు గుజ్జు సపరేట్ చేసేసుకోవాలి. లేకపోతే చూడండి గింజలు ఉంటే ఇది చెడిపోతుంది. అందుకని క్లీన్గా ఇలా ఉత్త గుజ్జు మాత్రం ఉందంటే దీన్ని ఒక సపరేట్ పాత్రలోకి వేసుకుంటాను. ఇప్పుడు బాగా చూడండి పల్ప్ ఎంత బాగా తెలుస్తుంది కదా మీకు, నీట్గా వచ్చేస్తుందండి. మన ఇంట్లో గ్లౌజ్ లేకుండా ఉంటే ఇలా చేతులు కూడా బాగా కడిగేసుకుని మనము నీట్గా ఇలా విడిపించుకోవచ్చండి, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి గింజలు వేరే ఆ గుజ్జు వేరే వచ్చేస్తుంది కదా. చూడండి ఇలా చేస్తున్నాను నేను. ఇది కూడా ఒక మెథడ్ అండి, ఇలాగున మీరు చేసుకోవచ్చు, గ్లౌజే ఉండాలని అన్నది ఏం లేదు. సో ఇలా చేస్తున్నాను. ఇలా చేత్తో ప్లేట్లోకి ఇలా నొక్కినామంటేనే చూడండి క్లీన్గా ఇచ్చినాకటి ఇలా చేసామంటే చూస్తున్నారా మీరు, అనప గింజలు పితికినట్టేనండి. ఇలా అంటే క్లీన్గా మనకు ఆ గింజలు వచ్చేస్తాయి. చూడండి ఇలా అన్నీ తీసి ఈ క్లీన్గా ఇందులోకి వేసేసుకుందాము, ఈ పాత్రలోకి. చూడండి ఈ పండు దానిది ఇలా మనం అన్నీ తీసేసేసుకున్నాం కదా, ఈ పొట్టంతా వచ్చిండేది. దీన్నంతా మనము కిచెన్ గార్బేజ్ ఉంటుంది కదండి, అందులో కూడా వేసుకోవచ్చు. చూడండి ఈ ఒలిచిన గింజలన్నీ కూడా ఇలా పక్కకు వచ్చేసాయి. దాంట్లో కొన్ని పై పొట్టు వచ్చింది కదండి, అది అలా కనపడుతుంది మనకు. సో మీరు ఈజీగా ఇలా చేసుకుని 3 సంవత్సరాల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. చూడండి ఈ పండుది అంతా గుజ్జంతా ఇలా తీసేసుకున్నాం కదా. ఎక్కడైనా ఒకటో అర్థమో గింజ ఉంటే మరీ కూడా మనం చూసి తీసివేయాలండి.
వేసేటప్పుడు బై ఛాన్స్ ఎక్కడో ఒకక్కడ మిస్ అయిపోతుంది, కాబట్టి మనము చూసి వేయాలి. ఇలా ఇప్పుడు దీన్నంతా ఒక కవర్లోకి వేసేస్తా అండి. నేను జిప్లాక్ కవర్లోకి అయినా కానీ ఏదైనా కవర్లోకి మీరు వేసుకోవచ్చు. ఇలా మనము క్లీన్గా చూసుకోవాలండి. ఎక్కడన్నా ముక్క చూడండి ఎంత సన్న గింజ ఉంది, అది అయినా కూడా మనం అలా వెతికి క్లీన్గా తీసేసుకోవాలి దీన్ని. అప్పుడేమవుతుందంటే మనకు ప్రిజర్వ్ చేసినప్పుడు చాలా బాగుంటుందండి. మిల్క్ షేక్ కూడా చేశానండి ఇందులో, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది తాగడానికి. సో మీరందరూ కూడా చేసి చూడండి. ఇలా తీసి ఇప్పుడు మనము ఈ కవర్లోకి వేసేద్దాం అంతాను. ఇలా కవర్లోకి అంతా కూడా వేసేసి మనము దీన్ని జిప్లాక్ వేసాం కాబట్టి జిప్ వేసేయచ్చండి. లేదా మీరు సీల్ చేయగలిగితే సీల్ కూడా చేసి ఉంచుకోవచ్చు. కొంతమంది దగ్గర సీల్ చేయడానికి ఆ మిషన్ ఉంటుంది కదండి, అలా ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు. లేదా ఒక కవర్లోకి వేసి కట్టి పెట్టుకోవచ్చు అండి. మొత్తానికి ఫ్రీజర్లో ఉంచాలి దీన్ని, మామూలుగా కాదు. ఫ్రీజర్లో ఉంచేసినామంటే బాగా సంవత్సరాల తరబడి దీన్ని పెట్టుకుని మనము వాడుకోవచ్చండి. ఇప్పుడు మీకు పొలాల్లో వాటిలో పండింది ఎవరైనా పిల్లలు బయట ఉన్నారంటే వాళ్ళు వచ్చే వరకు మనము ఆ సీజన్ ఉండాలి కదండి, అన్ సీజన్లో కూడా దీన్ని మనము ఇలా చేసి పెట్టుకుని వాడుకోవచ్చు. కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చండి ఇందులో మనము, చాలా బాగుంటుంది. ఉత్త ఎసెన్స్ వేయడానికంటే కూడా ఇలా న్యాచురల్గా చేసుకున్నామంటే చాలా మంచిది కదండి ఆరోగ్యానికి కూడా. చూడండి నేను ఇదంతా కూడా తీసేస్తున్నాను. ఇంకా మరి దీనికి ఇంకా ఒక కవర్ వేసి డబల్ కవర్లో నేను వేసి ఫ్రీజర్లో ఉంచేస్తాను. ఈ జిప్ వేసేటప్పుడు మనము క్లీన్గా ఫోల్డ్ చేసామంటే లోపల ఎయిర్ అంతా కూడా వచ్చేస్తుందండి, అప్పుడు చాలా బాగుంటుంది. చూస్తున్నారా మీరు? ఇలా దీనికి ఇంకా ఒక కవర్ వేసి నేను ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను. ఆ పైన ఏమైనా తడి ఉంటుందేమోనని తుడిచేస్తున్నా అండి. దీనికి తడి తగలకుండా చూసుకోవాలండి. మామూలు మనము సీతాఫలం కూడాను కడిగి ఆరబెట్టుకుని తర్వాత తీసుకుంటామండి. తడి చేత్తో మనము తాకినామంటే ఇదంతా పోతుంది. కాబట్టి ఊరగాయ అవి ఎలా పెడతామో అలాగే ఇది కూడా సపరేట్గా ఉంచేసేయాలండి, తడి తగలకుండా ఉండాలి. ఇప్పుడు ఇంకా ఒక కవర్ వేసి నేను ఆ కవర్లోకి పెట్టి దీన్ని ఫ్రీజర్లో ఉంచేస్తా అండి. చూడండి ఇంకొక కవర్లోకి పెడుతున్నాను. ఇలా ఇంకొక కవర్లోకి పెట్టేసి క్లీన్గా సీల్ లాగా చేసేసి మనము ఉంచచ్చండి. మీరు చెప్పా కదండి సంవత్సరాల తరబడి ఉంచవచ్చు దీన్ని ఇలాగే. ఇలా ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఎక్కువ రోజులు పెట్టుకుని మనము తినడానికి అవుతుంది కదండి. సీజన్లో చేసి పెట్టుకున్నామంటే మనము ఐస్ క్రీములకని పాయసానికని దేనికన్నా వాడుకోవచ్చండి. దీన్ని చాలా బాగుంటుంది. మీరందరూ కూడా దీన్ని ఇలా ప్రిజర్వ్ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇప్పుడు దీన్ని ఇలా వేసేసి లోపల ఫ్రీజర్లో పెట్టేస్తా అండి. డబల్ కవర్ ప్యాకింగ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో ఉంచుతాను. చూడండి ఫ్రీజర్లో ఉంచేసాను నేను. ఇలాగా ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఇలా అయింది పల్ప్. ఇంత సుమారు కేజీకి పైన అయిందండి. అది ఫ్రీజర్లో ఉంచేస్తాను. మీరందరూ కూడా చేసి చూసే కామెంట్లో పెట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో